హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ప్రతిరోజు వీటికి సంబంధించిన టెస్ట్లు అయితే ఉంటాయి. ఈరోజు 7:00 అదేవిధంగా ఈవినింగ్ 9:00 వీటికి సంబంధించిన టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ టెస్ట్లు. జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ని అయితే అటెంప్ట్ చేయవచ్చు. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకోండి. తర్వాత అక్కడ సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో కండి. రెగ్యులర్గా వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు పొందుతారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ తీసుకొచ్చారు. 2 months అనేటువంటిది మీకు 12 months పైన ఆఫర్ ఉంటుంది. మన కోడ్ వాడినట్లయితే మీకు 10% ఆఫర్ వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను 15% వరకు ఆఫర్ కూడా ఇస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ కండి. మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అట్లయితే నా నెంబర్ అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి నాకు కాల్ చేసి మీరు ఎక్స్ట్రా 15% కూడా అకాడమీలో తీసుకోవచ్చు. ఇంకా దీనిలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. వాటన్నిటి మీరైతే 1 month తీసుకున్నా 1 year తీసుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు నిన్న నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది ఈ లింక్ నాకైతే పంపించారు. ఇది కరెక్ట్ అయినా కాదని చెప్పేసి. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే, సో తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు, అదేవిధంగా తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టుల వివరాలు ఇవే అనే టైటిల్ తోటి మనకు ఆర్థిక శాఖ ఆమోదం పొంది దానికి సంబంధించిన ఫైల్ క్యాబినెట్కు పంపినట్లుగా ఒక న్యూస్ అయితే నిన్న నుంచి వైరల్ అవుతుంది వాట్సాప్లో. నాకు కూడా చాలామంది అభ్యర్థులు దీన్ని అయితే పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను ఎక్కడైతే అఫీషియల్ అప్డేట్ అయితే చూడలేదు. న్యూస్ పేపర్లో కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. కాకపోతే అందుకని చెప్తున్నాను. చాలామంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో అడిగారు. నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయడం జరిగింది. అందుకనే దీన్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. దీనిలో ఏమి ఇచ్చారని చూద్దాం ఒకసారి. అయితే మొత్తం ఖాళీల సంఖ్య 56,979. తెలంగాణ క్యాబినెట్కు నివేదిక అందజేసిన ఆర్థిక శాఖ అని చెప్పేసి ఇది అయితే వైరల్ అవుతుంది. దీనిలో మనకు ప్రభుత్వ శాఖలో 44,000 ఉద్యోగాలు, అదేవిధంగా ఇతర సంస్థల్లో 12,000 ఉద్యోగాలు, అండ్ పోలీస్ శాఖలో 21,000 ఉద్యోగాలు, సమాచార శాఖలో 4 మాత్రమే. హైయెస్ట్గా పోలీస్ శాఖలో, తక్కువగా సమాచార శాఖలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. SGT ఉపాధ్యాయులకు వచ్చేసి 18,000. SGT పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీల ప్రస్తావన మాత్రం లేదు అంటే ఇక్కడ ఇచ్చారు. అండ్ మొత్తం 28 శాఖల వివరాలు మంత్రివర్గం ముందుకు వెళ్ళినట్లుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం సో పోలీస్ శాఖలో ఎక్కువగా ఉన్నట్లు, సమాచార శాఖలో తక్కువ ఉన్నట్లుగా అయితే దీనిలో ఉంది. ఇక్కడ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇచ్చారు. దీంట్లో ఎన్ని ఉన్నాయనేది. అయితే ఇది అంతకుముందు కూడా సేమ్ నాకు నేనైతే ఇటువంటి న్యూస్ ఒకటి చూశాను. ఇది కూడా వైరల్ అయింది. సో ఇది మరి న్యూ వచ్చినటువంటిదా లేకుంటే ఓల్డ్దే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారనే విషయం అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. మనకి ప్రభుత్వం తరపు నుంచి అఫీషియల్ అప్డేట్ ఏది న్యూస్ పేపర్లో కావచ్చు, ఎటువంటి ప్రెస్ నోట్ కానీ మనకైతే రిలీజ్ కాలేదు. సో దీన్ని అయితే చాలామంది అడిగారు, అందుకని చెప్తున్నాను. దీనిలో ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఖాళీ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో పంచాయతీ శాఖలో 894 అని చెప్పేసి, సో ఇట్లా అటవీ శాఖలో ఖాళీలు, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు, మనకి ఏదైతే అంతకుముందు 56,000 యొక్క PDF వచ్చింది చూసినా సేమ్ దానిలాగానే ఉన్నాయి ఈ ఖాళీలు కూడా. మరి దీనికి ఆర్థిక శాఖ ఆమోదం పొందిందనే విషయం అయితే మనకి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 200 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకు దీనికి సంబంధించిన పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో డైలీ నోటిఫికేషన్ వివరాలు ఇస్తారు కదా, అక్కడ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ PDF కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చూపిస్తాను. దీనిలో మనకు పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడ్లో, సబ్జెక్టులో ITI కావచ్చు, ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ వాళ్ళు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. 18 to 30 years అనేది ఉండాలి. ఎంపిక విధానం కనుక చూసినట్టయితే రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఈ నెల 10వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ మార్చ్ 2వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. దీని యొక్క అఫీషియల్ PDF లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో మీకు పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ వివరాలు ఉన్నాయి. ఒక కంప్లీట్ వీడియో కావాలనుకుంటే, దీని మీద మీకు ఒక వీడియో కావాలనుకుంటే కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది కామెంట్ చేసి ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే పూర్తి వివరాలతోటి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది.
ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే టీఎస్పీఎస్సీన స్పెషల్ బోర్డు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వర్సిటీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్పై సర్కారు మల్లా గులాలు అంటించారు ఇక్కడ. అండ్ భర్తీ విధానంపై సిఎస్కు నిర్ణయాధికారం ఇచ్చిన సీఎం. సో యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కారు ఏమీ తేల్చడం లేదు. జనవరిలో జరిగినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో దీనిపై చర్చ జరిగిన ఎట్లా చేయాలనేటువంటి దానిపైన స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రతిపాదించినటువంటి మూడింటిలో ఒకదాన్ని ఎంపిక చేయాలని సిఎస్ సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. అయితే క్యాబినెట్ మీటింగ్ జరిగి 20 డేస్ అయినా కూడా ఇప్పటివరకు దానిపైన ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటూ చూడవచ్చు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా 2017లో యూనివర్సిటీలో 1062 పోస్టుల భర్తీకి అనుమతించిన అవి వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు భర్తీ అయితే చేయలేదు. అయితే వాటి యొక్క రిక్రూట్మెంట్ బోర్డు కోసం మనకు లాస్ట్ 20 డేస్ బ్యాక్ క్యాబినెట్లో అయితే చర్చ జరిగింది. అయితే దానికి సంబంధించి టీఎస్పీఎస్సీన స్పెషల్ బోర్డు అనేటువంటిది ఇంకా క్లారిటీ రాలేదంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టీఆర్టీ 2017 గిరిజన ప్రాంత టీచర్ అభ్యర్థులకు పోస్టింగ్లు అంటూ చూడవచ్చు. జిల్లా కలెక్టర్కు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు, నేడో రేపు నియామక ఉత్తర్వులు, హర్షం వ్యక్తం చేసినటువంటి పిఆర్టీ యూటీఎస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 2017కు సంబంధించి మనకు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి 151 మంది ఉపాధ్యాయుల అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని సంబంధిత జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా రోజులు అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ క్లియరెన్స్ వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే బదిలీలు సరే, భర్తీ ఏది అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. జిల్లా అధికారుల్లో పలు పోస్టులు ఖాళీ, మరో అధికారి బదిలీ, అభివృద్ధి పనులు ఆగుతాయని ఆందోళన. సో ఇది మనకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది అధికార వికేంద్రీకరణలో భాగంగా ఏర్పడినటువంటి కొత్త జిల్లాల విషయంలో సర్కారు చిన్నచూపు చూస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆర్భాటంగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పోస్టుల భర్తీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పోస్టులు ఖాళీతో వెలబోతున్నటువంటి పెద్దపల్లి జిల్లాలో తాజాగా మరో జిల్లా అధికారి బదిలీ అయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. సో నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లుగా మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎందుకంటే ఆ కొత్త జిల్లాలో దానికి సరిపడేటువంటి పోస్టులు అయితే లేవు అండ్ వాటిని భర్తీ చేయలేదంటే ఇక్కడ మన పెద్దపల్లి జిల్లాను ఉదాహరణగా తీసుకుని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక పోస్టు కూడా ఖాళీ అయినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రైల్వేలో 2,65,000 జాబ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనకు పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాల్లో భాగంగా ఒక ప్రశ్నకు జవాబుగా మనం రైల్వేలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీల గురించి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా మన దక్షిణ మధ్య రైల్వేలో కనుక చూసినట్లయితే సో దాదాపుగా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 16,741 ఉద్యోగాలు ఉన్నట్లు తేల్చారు. గెజిటెడ్ 43 అండ్ మొత్తం 2,65,547 పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లో ఖాళీగా ఉన్నట్లయితే తెలియడం జరిగింది. అయితే వీటికి సంబంధించి త్వరలోనే ఆయా రైల్వే బోర్డులు భర్తీ చేయనట్లు వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు. మరి చూద్దాం. సో రైల్వే శాఖలో కూడా మనకు చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుమరుగవుతున్నటువంటి ఉద్యమ కేరాటాలంటే చూడవచ్చు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నారు, జీవితాలు ఉద్యమానికి దారపోశారు. తెలంగాణ వచ్చాక ఇంకా దుర్భరంగా మారినటువంటి ఉద్యమకారుల బతుకులు, ఉపాధి ఉద్యోగాలు లేక నగరాలకు వలసలంటూ ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయి, తమ ఉద్యోగాలు పదవులు తమకే వస్తాయన్న తమ యవ్వనాన్నంతా దారపోసి జీవితాలను తెలంగాణ సాధన కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు బాగుపడలేకపోయాయి. అన్నమో రామచంద్ర అనే స్థితికి దిగజారి చావలేక బతుకులు ఇడుస్తున్నారు ఉద్యమకారులు. సో దీని గాథ వింటే సగటు తెలంగాణ అభిమాని కూడా కన్నీరు కారక మానదు అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇది 100% అంటే ఏదైతే ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి టైంలో తెలంగాణ ఉద్యమం చేసి తమ యొక్క వాల్యుబుల్ టైంను వేస్ట్ చేసుకున్నారు. సో ఇప్పటికి కూడా వారికి ఆ సరైనటువంటి ఉపాధి లేక తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఉద్యమకారులకు కనుమరుగుతున్నటువంటి ఉద్యమ కెరటాలంటే ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది 100% నిజం. ఆదాబ్ హైదరాబాద్లో ఇచ్చారు. ఇంకా మంచి పెద్ద ఆర్టికల్ కూడా ఇచ్చారు. మీకు వీలైతే ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్ అయితే ఒకసారి చూడండి. దానిలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నేను జస్ట్ ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే పంచాయతీ కార్యదర్శి మృతి అంటూ చూడవచ్చు. ఈ నెల 4న సూసైడ్ అటెంప్ట్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీకి చెందినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీ 36 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర అనే వ్యక్తి 4th రోజున ఆత్మహత్య అటెంప్ట్ చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని నిన్న మరణించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు అధికారులు సహకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచ్ ఉప సర్పంచ్ సహకరించకపోవడం వల్లే తన సొంత డబ్బుతో పనులు చేయించానని అందులో పేర్కొన్నాడు. సో బిల్లులు డ్రా చేసుకునేందుకు
ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతో ఆర్థికంగా పోయి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు నోట్లో రాశారు. సో ఇది పంచాయతీ కార్యదర్శుల యొక్క పరిస్థితి. చాలా ఒత్తిళ్ల మధ్య వీళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నట్లు ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో ఏదో ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. ఇక ఐడిఆర్బిటీలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్లో కొన్ని ఉద్యోగాల భర్తీ జస్ట్ 4 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. హైదరాబాద్లోని జాబ్ ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి మీరు వెబ్సైట్కి వెళ్ళండి. ఫిబ్రవరి 28 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూడండి. ఇంకా ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మిగతా అప్డేట్స్ కూడా చూడవచ్చు. ఇక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి ఆల్రెడీ మీకు నేను చెప్పాను. 2022కి సంబంధించి 861 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైనా చూడకుంటే చూడండి. నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను సివిల్ సర్వీస్కి సంబంధించి ప్రీవియస్లో. సో వాటికి సంబంధించి దాదాపు మనకు 1 lakh అబోవ్ వ్యూస్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. దాని మీద మీకు ప్రీవియస్లో పేపర్స్ ఎలా ఉన్నాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది, తెలుగులో ఎగ్జామ్ రాయవచ్చు, ఇట్లా చాలా డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా 500 జర్నలిస్ట్ ఆఫీసర్స్ అంటూ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి నిన్న కూడా చెప్పాను దాని గురించి. ఇంకా నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో 151 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. 21 నుంచి ఏజ్ వచ్చేసి మీకు 32 ఇయర్స్ అనేది ఉండాలి. ఎంపిక పరీక్ష, రాత పరీక్ష, ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్లా ఉంటుంది. సో ఇక్కడ పరీక్ష తేదీ కూడా ఇచ్చారు. 2022 జూన్ 5న పెడతామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు డేట్స్ కూడా క్లిక్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సరే వెబ్సైట్కి వెళ్ళి మనకు యూపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇంకా ఎస్బీఐలో మనం చూస్తాం 48 వేకెన్సీస్ సంబంధించి అసిస్టెంట్ మేనేజర్లకు సంబంధించినటువంటి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్యాక్సిమం అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిలో ఎటువంటి ఈరోజు వచ్చినటువంటి అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేశాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.